ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. కీర్తనలు 126 3వ వచనము. యెహోవా మనలను చెరలో నుండి రప్పించినప్పుడు మన నోటి నిండా నవ్వుండెను అని కీర్తనకారులు చెప్తున్నాడు. అవును, నిజానికి మనం నవ్వుతాం, పాడుతాం, నాట్యమాడుతాం. ఎందుకంటే సాతాను బంధకాల నుండి దేవుడు మనలను విడిపించాడు గనుక మన నోరు నవ్వుతో నింపబడమే కాదు, పాటలతో, స్తుతులతో కూడా నింపబడాలి. పౌలు చెప్పినట్టు మీ హృదయములలో ఆయనను గూర్చి ఆత్మీయ గీతములు పాడుచు కీర్తించుచూ ఉండాలి. అప్పుడు క్రైస్తవ జీవితం ఎంతో ఆనందదాయకంగాను ఫలభరితంగాను ఉంటుంది. ఏది ఏమైనా జీవితం అన్నది సుఖదుఖాల కలయిక. మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలనుకున్నా అలా జరగదు. మన శరీరంలో ఉన్నంతకాలం శ్రమలు, సమస్యలు తప్పవు. కానీ దేవుడు మనలను దుఃఖము, విచారము, కన్నీరు లేని నిత్య సంతోష స్థలమునకు, నిన్ను నన్ను పెళ్లి కుమారుడు వచ్చి తన నివాసమునకు తీసుకెళ్ళి మనకు నూతన నవ్వు ఇవ్వబోయే ఆ రోజు కొరకు ఎదురుచూద్దాం. ప్రార్థన. తండ్రి, నా దుఃఖాన్ని సంతోషంగాను, నా ఏడ్పును నాట్యంగాను మార్చినందుకు నీకు వందనములు. నా నోటిని నీ నవ్వుతో నింపినందుకు వందనములు. యేసు నామంలో నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఆమెన్.